బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. బీసీవై నెల్లూరు జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి బోడెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా బోడి రామచంద్ర యాదవ్ ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ఉద్యమిస్తూ ప్రజల పక్షాన గొంతుకగా నిలిచారన్నారు. పార్టీ భావజాలాన్ని వినిపిస్తూ అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వంచించి బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తును అభివృద్ధిని కాలరాస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గత 2 నెలల క్రితం బీసీల యొక్క 5 న్యాయమైన డిమాండ్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ప్రభుత్వం గాని ప్రతిపక్షం గాని కనీసం స్పందించలేదన్నారు. ఈ 2 పార్టీల యొక్క అక్రమ బంధం ప్రజలు త్వరగా తెలుసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో పూర్తిగా ఈ 2 పార్టీలను ఓడించి బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తామన్నారు. అనంతరం పేదలకు అల్పాహారం వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు ఎస్ఎస్ యాదవ్, డాక్టర్ గుంజి నరసింహారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సోమగోపాల్, వేల్పుల రామ్మోహన్ యాదవ్, నక్క దినేష్ యాదవ్, కోటకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హరినాథ్, కో కన్వీనర్ కొనెదల నాగేంద్ర, వంకాయల ఉదయ్, వంకాయల చరణ్, మురారి మధు, ఎల్లసిరి మస్తాన్, కాపులూరు వెంకటేశ్వర్లు, యాదవ భవన్ చైర్మన్ బొమ్మి నాగకిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అటుబా అటుబా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఒక పెను సంచలనం బోడే రామచంద్ర యాదవ్. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే తన యొక్క గళాన్ని వినిపించి ఆ సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే బీసీల 5 న్యాయమైన డిమాండ్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మంగళగిరిలో బీసీవై కేంద్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశాడు 4 రోజులు. ఆ యొక్క దీక్షకి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కనీసం చలనం లేదు. ఇద్దరు ఒకటై ఆయన ప్రాణాలని హరించేదానికి ప్రయత్నించి అయినా కూడా ఏ యొక్క దాన్ని ఖతరు చేయకుండా లెక్క చేయకుండా ఒక గర్జించే సింహంలాగా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు బోడే రామచంద్ర యాదవ్. అలాంటి గొప్ప మహానుభావుడు ఈ భారతావనిలో పుట్టడం, అందులో మా బీసీ జాతిలో పుట్టడం మా యొక్క ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన కోసం మేమందరం ప్రతినిత్యం సైనికుల్లాగా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆయన బీసీ సమస్యల కోసం బీసీవై పార్టీ భరోసా యాత్ర ప్రారంభిస్తున్నాడు. ఆ యొక్క యాత్రని ఆంధ్రప్రదేశ్లో గల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అన్ని వర్గాల వాళ్ళకి అగ్రవర్ణ పేదల కుటుంబాలకి చేర్చి బీసీవై పార్టీలో సభ్యత్వం చేర్చి ఈ రాష్ట్రంలో 2029లో ఒక ప్రజలు ఇప్పటికే ఇసుక వేసారిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వాలు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఎన్నుపోటు పెట్టి వంచి అధర్మంగా పాలన చేస్తున్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పి 2029లో ఆ మహానుభావుల్ని సీఎం చేసే వరకు అపర్నిశలు నిద్రపోకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన జన్మదినం రోజు నుంచి అహర్నిశలు పనిచేసేటువంటి కార్యకర్తలు ఆయనకున్నారు. ఆయన 29లో సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన జన్మదినం రోజు ప్రకటిస్తూ నేను అందరినీ కూడా సోదరులారా, గతంలో 19లో ఒక ప్రభుత్వాన్ని చూసాం, 24లో ఆయన వద్దనుకొని ఇంకొక ప్రభుత్వానికి ఇచ్చాం. అయితే ఆ ఇరువురు ఏకమై ఈరోజు రాష్ట్రాన్ని దాచేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క సోదరుడికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కంగు తినే విధంగా వారందరికీ కూడా బుద్ధి చెప్తారని రేపు జరిగేటువంటి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఘన విజయాన్ని కలిగించి 29లో ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తారని, బీసీవై పార్టీని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ
ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా కూడా 22,000 మంది ఉద్యోగాలు ఈరోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా కూడా తూతు మంత్రంగా చేస్తున్నారు తప్ప ఏమీ ఉపయోగం లేదు. మా నాయకుడు జన్మదినం సందర్భంగా లాస్ట్ 2024లో 50,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు కూడా 22,000 మంది ఉద్యోగాలు మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించడం జరుగుతుంది. అందుకని మరొకసారి మా నాయకుడికి మా నెల్లూరు జిల్లా టీం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవన నిర్మాణ కార్మికులకి, మహిళలకి, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి అందరికి కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉదయం పలహార విందును కూడా పంచిపెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. జన్మదినం జరుపుకుంటున్నటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారు ప్రయాణం చేస్తున్నటువంటి వారి ఆశయాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చుకునే విధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకులు, మంచి మనిషి, శ్రేయోభిలాషి, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. 18వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేట్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న బీసీ భవన్ ముందు ఘనంగా జరపబడును. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, బాణాసంచా, 500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరగనుంది. బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరుతూ బుధవారపు బాలాజీ అధ్యక్షుడు, భారత చైతన్య యువజన పార్టీ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.